Hey guys, good morning to all. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ సెంటర్కి స్వాగతం. ఈరోజు మనం రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్టేట్, నేషన్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ జనవరి 1న ఏదైతే జరిగాయో ఆ విషయాలు మనం ఈరోజు కూలంకషంగా తెలుసుకుంటాము. ప్రత్యేకించి టాపిక్స్ వచ్చేసి ద ఫస్ట్ వన్ ఈజ్ డిసెంట్ ఇన్ జ్యుడిషియరీ, overseas waters in India, Google Willow Chip and exercise Surya Kiran. Fifth one is private members bill and belly landing. So first one we are going to discuss dissent in judiciary. అసలు dissent in judiciary అంటే ఏంటి అనే విషయాలు మనం చూస్తాం. What is dissent in judiciary? A dissent in is a disagreement by one or more judges with the majority opinion in a judicial decision. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో 7 జడ్జిల ధర్మాసనం తీర్పు జరిగింది. అందులో 6 యాక్సెప్ట్ చేశారు, ఒక క్యాండిడేట్ జడ్జి యాక్సెప్ట్ చేయలేదు. సో మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్లో ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని డిసెంట్ అంటాము. సో ఏ డిసెంట్ ఈజ్ ఏ డిసగ్రిమెంట్ బై వన్ ఆర్ మోర్ జడ్జెస్ విత్ ద మెజారిటీ ఒపీనియన్ ఏ జ్యుడిషియల్ డిసిషన్. మరి సిగ్నిఫికెన్స్ అంటే ఏంటంటే, ఇట్ రిఫ్లెక్ట్స్ అన్ ఆల్టర్నేట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, స్ట్రెంథెన్స్ డెమోక్రటిక్ డైలాగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్యూచర్ లీగల్ డెవలప్మెంట్స్. ఈ టైప్స్ ఆఫ్ జ్యుడిషియల్ డిసెంట్స్ మనం చూస్తే, జ్యుడిషియల్ డిసెంట్స్లో కొన్ని రకాల టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటలెక్చువల్ డిసెంట్ అండ్ పొలిటికల్ డిసెంట్. థర్డ్ వన్ ఈజ్ సోషల్ డిసెంట్. ఇంటలెక్చువల్ డిసెంట్స్లో ఏం జరుగుతుందంటే, ఇది బేస్డ్ ఆన్ లాజికల్ అండ్ టెక్స్చువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ లాస్. సో లాజికల్గా టెక్స్చువల్గా డిఫరెన్సెస్ ఉన్న ఇంటర్ప్రెటింగ్లో లాస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ బివి నాగరత్న డిసెంట్ ఇన్ ఇక్కడ ఇంటాక్సికేటింగ్ లిక్వర్ కేసులో బివి నాగరత్నాస్ డిసెంట్ చేసింది. సో దిస్ ఈజ్ ఇంటలెక్చువల్ డిసెంట్. అండ్ పొలిటికల్ డిసెంట్ కనుక మనం చూస్తే, ఎగ్జాంపుల్ స్టెమ్స్ ఫ్రమ్ జ్యుడిషియల్ రెసిస్టెన్స్ టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎగ్జాంపుల్ Justice H.R. Khanna's dissent in ADM Jabalpur 1976 upheld the sanctity of Article 21 during the emergency. మూడోది వచ్చేసి సోషల్ డిసెంట్. రిఫ్లెక్ట్స్ కాంట్రాస్టింగ్ వ్యూస్ ఆన్ సొసైటల్ ఆర్ కల్చరల్ వ్యూస్. ఎగ్జాంపుల్ జస్టిస్ కెహర్ అండ్ నజీర్స్ డిసెంట్ ఇన్ షయారా బానో 2017లో జరిగిన అప్హెల్డ్ ట్రిపుల్ తలాక్ అండ్ ఇంటిగ్రల్ టు సున్నీ పర్సనల్ లాస్. సో వీళ్ళిద్దరూ డిసెంట్ చేశారు ఈ కేసులో. అలాగే పొలిటికల్ డిసెంట్లో హెచ్ఆర్ ఖన్నాస్ డిసెంట్ చేశాడు ఈ శాంక్టిసిటీ ఆఫ్ ఆర్టికల్ 21 డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. సో కాబట్టి దీన్ని మనం పొలిటికల్ డిసెంట్ జ్యుడిషియల్ డిసెంట్స్గా మనం చూడొచ్చు. రెండో టాపిక్ వచ్చేసి ఓవర్సీస్ వాటర్స్ ఇన్ ఇండియా. అసలు ఓవర్సీస్ వాటర్స్ ఇన్ ఇండియా మనం చూస్తే, డిస్పైట్ 19.6% increase in registered NRA electors since the 2019 LS polls. Example, first of all we will see definition. Definition ఏంటంటే, overseas voters officially termed as a overseas electors or Indian citizens residing abroad but registered to vote in their respective constituencies in India. overseas voters ఎవరయ్యా అంటే, ఇండియన్ సిటిజన్షిప్ ఉండి వేరే దేశాల్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ పర్టికులర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఓటు రిజిస్టర్ అయి ఉంటే వారిని మనం ఓవర్సీస్ వాటర్స్ అంటాము. సో ఎలిజిబిలిటీ ఏంటంటే, మస్ట్ హోల్డ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ రిజిస్టర్ ఇన్ దేర్ హోమ్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్టోరల్ రోల్. ఎలిజిబిలిటీ ఏంటి ఓవర్సీస్ వాటర్స్ కంటే, వాళ్ళకి పాస్పోర్ట్ ఉండాలా, వాళ్ళ ఓటు హక్కు అనేది ఎన్రోల్మెంట్ అయి ఉండాలా వాళ్ళ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో. సో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందంటే, 2024లో 119,374 రిజిస్టర్డ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ రిజిస్టర్ చేసుకున్నారు, హైయెస్ట్ ఇన్ కేరళ. అలాగే 2019లో 99,844 రిజిస్ట్రేషన్ జరిగాయి. సో ఇక్కడ ఏంటి అని చూస్తే, రిజిస్టర్డ్ ఓవర్సీస్ ఎలక్టర్స్ 1,19,374. ఓవర్సీస్ ఎలక్టర్స్ హూ ఓటెడ్ 119,374 మంది రిజిస్టర్ చేసుకుంటే ఎంతమంది ఓటేశారు 2024 ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్స్ అంటే 2,958 మంది ఓటేశారు. సో వెరీ లో కదా. సో హైయెస్ట్ ఎన్ఆర్ఐ ఓటర్స్ టర్న్అవుట్ కేరళ 2,670 ఓటర్స్.
సో సిగ్నిఫికెన్స్ ఏంటి దీనికంటే, ఎన్ఆర్ఐస్ రిప్రజెంట్స్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ గ్లోబల్ ఫుడ్ ప్రింట్ అండ్ దేర్ పార్టిసిపేషన్ స్ట్రెంథెన్ ఇండియాస్ డెమోక్రటిక్ ఇంక్లూజివిటీ. సో మూడవది వచ్చేసి గూగుల్ విల్లో చిప్. రీసెంట్లీ మనం చూస్తే గూగుల్ రీసెంట్లీ అన్వీల్డ్ ఇట్స్ లేటెస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్ నేమ్డ్ విల్లో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్నే మనం గూగుల్ విల్లో చిప్ అంటాము. గూగుల్ రీసెంట్గా రిలీజ్ చేసింది. అయితే వాట్ ఈజ్ విల్లో క్వాంటమ్ ఏఐ అని మనం చూస్తే, విల్లో ఈజ్ ఏ గూగుల్స్ లేటెస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్ విత్ 105 ఫిజికల్ క్యూబిట్స్ డిజైన్ టు ఎన్హాన్స్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అండ్ స్కేలబిలిటీ, ఎర్రర్ కరెక్షన్ ప్రోటోకాల్స్, అలాగనే సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్, ఇంప్రూవ్డ్ కోహెరెన్సీ టైమ్ అండ్ లీకేజ్ ఎర్రర్ మేనేజ్మెంట్. సో వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ విల్లో అని మనం కనుక చూస్తే, computational breakthrough, error reduction below threshold, applications in complex problems, foundation for scalability, and societal impact. I think it is very important in prelims వచ్చే అవకాశం ఉంది ప్రిలిమ్స్లో. గూగుల్ రీసెంట్లీ అన్వీల్డ్ ఇట్స్ లేటెస్ట్ క్వాంటమ్ ప్రాసెసర్ నేమ్డ్ విల్లో. సో గుర్తుపెట్టుకోండి, గూగుల్ విల్లో చిప్ ఎవరు రిలీజ్ చేశారంటే గూగుల్ రిలీజ్ చేసింది విల్లో చిప్ని. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే ఎర్రర్ కరెక్షన్ ప్రోటోకాల్స్, అలాగనే సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్, ఆపరేట్స్ ఎట్ నియర్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఆల్సో ఫర్ మ్యాక్సిమం స్టెబిలిటీ, ఇంప్రూవ్డ్ కోహరెన్సీ టైమ్, అట్ ద సేమ్ టైమ్ లీకేజ్ ఎర్రర్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ విల్లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయంటే, ఈజ్ అన్ యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళిద్దరి మధ్య, ఇండియా అండ్ నేపాల్ aimed at enhancing mutual cooperation and interoperability between the two nations armed forces. సో ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎవరెవరి మధ్య జరిగింది మెయిన్ అయ్యా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా అండ్ నేపాల్ ఇన్ బిట్వీన్. ఓకే, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. సో అబౌట్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ గురించి మనం చూస్తే, నేషన్స్ ఇన్వాల్వ్డ్, ఏ నేషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఎక్సర్సైజ్ సూర్యకిరణ్లో? ఇండియా అండ్ నేపాల్. లొకేషన్ ఎక్కడ జరిగింది ఈ ఇయర్ అంటే, కండక్టెడ్ అట్ ద నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్ సాల్జహండి ఇన్ ద శివాలిక్ రేంజెస్ ఆఫ్ వెస్ట్రన్ నేపాల్. కరెంట్ ఎడిషన్ అంతా ఎన్నో ఎడిషన్ ఇది అంటే 18th ఎడిషన్. ఏమేంటి? టు ఎన్హాన్స్ ఇంటరోపెరబిలిటీ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అండ్ జంగిల్ వార్ఫేర్ ఇన్ మౌంటేనియస్ రీజియన్స్. దెన్ ఫీచర్స్ కనుక మనం చూస్తే, ఈ సూర్యకిరణ్ యొక్క ఫీచర్స్ ఇంక్లూడ్స్ జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్, సిమ్యులేషన్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్, ఎక్సర్సైజ్ ఫర్ జాయింట్ డిజాస్టర్ రెస్పాన్సెస్. So these all are about Surya exercise. Okay, fifth one is belly landing. It's a new term kada. ఎందుకు ఇది కాంటెక్స్ట్లో ఉందంటే, ద జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216 క్రాష్ ఇన్ సౌత్ కొరియా, క్లైమింగ్ 179 lives highlights the risk and challenges for emergency belly landing in aviation. సో మనం బెల్లీ ల్యాండింగ్ అని చూస్తే, వాట్ ఈస్ బెల్లీ ల్యాండింగ్ అంటే, ఏ బెల్లీ ల్యాండింగ్ అకర్స్ వెన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్స్ వితౌట్ డిప్లాయింగ్ ఇట్స్ ల్యాండింగ్ గేర్ స్కిడ్డింగ్ ఆన్ ఇట్స్ అండర్ సైడ్. సో హియర్ ఐ మిస్ దట్ ఫోటోగ్రఫీ. ఓకే, డెఫినేషన్ ఏంటంటే, బెల్లీ ల్యాండింగ్ అకర్స్ వెన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్స్ వితౌట్ డిప్లాయింగ్ ఇట్స్ ల్యాండింగ్ గేర్ స్కిడ్డింగ్ ఆన్ ఇట్స్ అండర్ సైడ్. సో ఏదైనా గేర్ ల్యాండ్ అయ్యేటప్పుడు కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం దీన్ని బెల్లీ ల్యాండింగ్ని యూజ్ చేస్తాము. సో రిస్క్ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈజ్ ఇన్హరెంట్లీ డేంజరస్ విత్ రిస్క్ ఆఫ్ ఫైర్, స్ట్రక్చరల్ డ్యామేజ్ అండ్ ఇంజరీస్. సో రిస్క్ లెవెల్ చాలా హైగా ఉంటుంది. వై ఇట్ ఈస్ డన్? ల్యాండింగ్ గేర్ ఫెయిల్యూర్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్, కంట్రోల్డ్ ఎమర్జెన్సీ ఆర్ ఎక్స్ట్రీమ్ సినారియోస్. సో this term also very important in prelims. The next one is private members bill. So during the 17th Lok Sabha 2019-2024, only 9.08 hours were spent discussing private member bills in the Lok Sabha and 27.01 hours in the Rajya Sabha. So రీసెంట్గా జరిగిన 2019-24 మధ్యలో ఓన్లీ 9 గంటల 8 నిమిషాలు ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ మీద లోక్సభలో డిస్కషన్ జరిగింది. అలాగే 27 గంటల 1 నిమిషం రాజ్యసభలో డిస్కషన్ జరిగింది. అయితే వాట్ ఈస్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అనేది మనం చూడాలి. ఏ లెజిస్లేటివ్ ప్రపోజల్ ఇంట్రడ్యూస్డ్ బై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్.
So represents individual member of parliament's legislative priorities or public issues outside the official government agenda. Can be introduced by both ruling and opposition party MPs. ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ఆపోజిషన్ పార్టీ అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రూలింగ్ పార్టీ అతనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, మన అందరికీ తెలిసిందే. సో ఏ లెజిస్లేటివ్ ప్రపోజల్ ఇంట్రడ్యూస్డ్ బై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ టైమ్. ఫీచర్స్ మనం చూస్తే నాన్ బైండింగ్, లెజిస్లేటివ్ ఇండిపెండెన్స్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే ఓన్లీ 14 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ హ్యావ్ బికమ్ లా. ద లాస్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1970. సో షెడ్యూలింగ్ రిజర్వ్డ్ ఫర్ డిస్కషన్ ఆన్ ఫ్రైడేస్. ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ని ఎప్పుడు డిస్కస్ చేస్తారంటే ఫ్రైడేస్. లిమిటింగ్ ఇట్స్ టైమ్ అండ్ ప్రయారిటీ ఆల్సో. సో ప్రొసీజర్ ఇన్ ద హౌస్ వచ్చేసి మనం చూస్తే డ్రాఫ్టింగ్ అండ్ నోటీస్. ద మెంబర్ డ్రాఫ్ట్స్ ద బిల్ అండ్ గివ్స్ ఏ 1 month నోటీస్ బిఫోర్ ఇంట్రడక్షన్. అండ్ ఇంట్రడక్షన్ మనం చూస్తే ఇంట్రడ్యూస్ ద హౌస్ ఫాలోడ్ బై ఇనిషియల్ డిస్కషన్ అండ్ పాసిబుల్ రిఫరల్ టు ఏ కమిటీ. Debate. If selected, the bill is debated during the allotted Friday session. Especially Friday ఈ బిల్ని డిస్కస్ చేస్తారు. డిసిషన్ ఏంటంటే ద మెంబర్ మే విత్డ్రా ఇట్ ఆన్ ద మినిస్టర్స్ రిక్వెస్ట్ ఆర్ ప్రొసీడ్ ఫర్ ఓటింగ్. సో ఏమేమి డిస్కస్ చేసాం మనం ఈరోజు January 1st అని చూస్తే, సో ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తాము కంప్లీట్గా. సో టుడే టాపిక్స్ మనం ఏంటి, డిసెంట్ ఇన్ జ్యుడిషియరీ, ఓవర్సీస్ ఓటర్స్ ఇన్ ఇండియా, గూగుల్ ఫెలోషిప్ అండ్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్, ప్రైవేట్ మెంబర్స్ బిల్ అండ్ బెల్లీ ల్యాండింగ్. సో ఒకసారి వీటిని మీరు చూడండి, ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.